గాయస్, ఇది మా సార్కి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి చెప్తున్నా మీకు. చిన్నప్పుడు చెప్పాడనమాట నాకు. అయితే ఏంటంటే నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు చెప్పిండనమాట. నాకు క్లాస్ అందరికి చెప్పిండు రియల్ స్టోరీ. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అక్కడ వేరే గ్రామం పేరు నాకు మర్చిపోయినా. అయితే ఏంటంటే అక్కడ జరిగిందనమాట. అయితే ఏమైందంటే సార్ నైట్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అంటే వెళ్ళాడు. ఇతను సార్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సార్ ఇద్దరు కలిసి నైట్ వెళ్ళారు. బాగా ఎంజాయ్ చేశారు. బర్త్డే పార్టీ చేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు సార్ ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళిండు. వాళ్ళ ఫ్రెండ్ని కూడా మధ్యలో ఎక్కించుకొని మళ్ళీ డ్రాప్ చేసేసి సారు ఇంటికి వెళ్తున్నప్పుడు నైట్ 1 గంట 1:00కి వెళ్తున్నప్పుడు దారిలో పెద్ద మర్రి చెట్టు కింద ఒక అందమైన అమ్మాయి అక్కడ కూర్చుందన్నమాట. అయితే కూర్చొని సార్ బైక్ కనిపించగానే లిఫ్ట్ అని చెప్పేసి దారికి ఎదురుగా వస్తుందన్నమాట. ఎదురుగా రాగానే సార్ భయపడి ఇదేంది ఈ టైంలో ఇంత అమ్మాయి ఇక్కడ ఉందని చెప్పేసి భయపడి షాక్లో ఉండి సరే అని చెప్పేసి అమ్మాయి ఒంటరిగా ఉంది కదా లిఫ్ట్ ఇద్దామని చెప్పేసి లిఫ్ట్ ఇచ్చిండనమాట. ఎక్కించుకున్నాడు. సార్ అట్లా కొంత దూరం పోయిన తర్వాత ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడిగిండనమాట. అడిగితే అక్కడ అమ్మాయి సౌండ్ వస్తలేదు, ఏం సపోర్ట్ చేస్తలేదు అని చెప్పేసి మిర్రర్లో చూసిండు. బైక్ మిర్రర్లో చూస్తే కూడా అప్పటికి మిర్రర్లో చూసిండనమాట. చూస్తే సైలెంట్ గా అసలు ఉంది. ఇక ఇంకా తిరిగి చూస్తే అక్కడ ఏం లేదు. ఇక ఇంకా కూర్చున్న అమ్మాయి కూడా మాయమైపోయింది. సరే అని చెప్పేసి బండి వెంటనే ఆపేసి బండి నుంచి పడిపోయిందా లేకపోతే ఏందని చెప్పేసి చాలా భయపడ్డాడు అనమాట. భయపడ్డ తర్వాత మళ్ళీ ఎక్కడైతే బైక్ పైన ఎక్కించుకున్నాడో మళ్ళీ అదే ప్లేస్ కి వెళ్ళి చూశాడన్నమాట. చూస్తే అక్కడ కూడా లేదు. సరే కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిండు. వాళ్ళ ఫ్రెండ్ డ్రాప్ చేసిండు కదా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికాడ. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇదంతా జరిగిన విషయం మొత్తం వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే, అవునా సరే భయపడకు సరే అని చెప్పేసి కొద్దిసేపు ఓదార్చిండు అనమాట. తర్వాత నుంచి పడుకున్నాడు. అక్కడనే పడుకున్నాడు. ఇక సార్ కూడా మార్నింగ్ వెళ్ళిపోతా అని చెప్పేసి అక్కడనే పడుకున్నాడు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా పడుకోమని చెప్తే అక్కడనే పడుకున్నాడు. అయితే ఏమైందంటే మార్నింగ్ తిరిగి లేచే కల్లా సార్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయింది. అసలు షాక్. అసలు ఏం అర్థమైతలేదు సార్ కూడా ఎందుకైంది ఏందనేది. పార్ట్ 2 కోసం ప్లీజ్ కామెంట్ చేయండి.